నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ఏపీ చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం చాలా విషయాలకు సంబంధించి. నమస్తే అండి. నమస్తే సార్, గత కొన్ని రోజులుగా డీలిమిటేషన్ కి సంబంధించి కూడా విపరీతంగా చర్చ నడుస్తోంది భారతదేశ వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో స్టాలిన్ అంటే తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తున్నది ఏమిటంటే ఖచ్చితంగా జనాభాని పెంచాలి, జనాభాని కనండి అంటే పిల్లల్ని కనండి అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏమిటంటే వృద్ధ జనాభా ఎక్కువైపోతున్నారు, ఖచ్చితంగా మనం జనాభాని పెంచాల్సిన అవసరం ఉంది, పిల్లల్ని కనండి అని ఈయన అంటున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ వాదన ఇంకో రకంగా ఉంది. ముస్లిం జనాభా ఎక్కువైపోతున్నారు, హిందూ జనాభా తగ్గిపోతున్నారు, సో పిల్లల్ని కనండి అంటే ఈ వేరియేషన్స్ అన్ని ఎలా చూడాలి? ఫైనల్ గా అఫ్ కోర్స్ డీలిమిటేషన్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ సబ్జెక్ట్ కాదంటలేదు. నియోజకవర్గాల పునర్విభజన ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది, ఇప్పుడు మళ్ళీ పెంచాలి అనేది ఇవన్నీ జరుగుతున్నవి. మరి ఈ నేపథ్యంలో ఈ భిన్న వాదనల మధ్య ఏమనిపిస్తోంది సార్? ఏం చెప్తారు వీటికి సంబంధించి? ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, జనాభా పెంచండి అనేది ఈ యొక్క ముగ్గురి కాన్సెప్ట్లు. అవునండి. దీంట్లో వచ్చేసి డీలిమిటేషన్ కు జనాభాకు సంబంధించి ఓన్లీ స్టాలినే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే జనాభా పెరుగుదల ఇది ఆయన ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది, దానివల్ల యువశక్తి తగ్గిపోతుంది, వృద్ధులు ఎక్కువైపోతున్నారు, ప్రొడక్టివ్ ఉండేవారు తగ్గిపోతున్నారు, మన దేశంలో కూడా అది రావచ్చు, కాబట్టి పిల్లల్ని కనండి అని ఆయన చెప్తున్నాడు. కానీ ఇది ప్రస్తుతం వచ్చేసి అది అప్రస్తుతమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి, మన దేశ పరిస్థితి, ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో 242 దేశాలు. ప్రపంచ జనాభా 809 కోట్లు, దేశాలేమో 242, జనాభా వచ్చేసి 809 కోట్లు. దీంట్లో మన దేశ జనాభా 144 కోట్లు. 809 కోట్లలో మన ఒక్క దేశ జనాభానే 144 కోట్లు. మనం నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం ఇప్పుడే. నంబర్ 2 వచ్చేసి చైనా 142 కోట్లు. నంబర్ 3 అమెరికా ఎక్కడో ఉంది 34 కోట్లు. కాబట్టి నంబర్ 1 ప్లేస్ మనం ఉన్నాం 144 కోట్లు. నంబర్ 2 లో చైనా ఉంది 142 కోట్లు. నంబర్ 3 లో అమెరికా ఉంది 34 కోట్లు. చైనాను ఆల్రెడీ దాటిపోయాం. ప్రపంచ జనాభాలో మన శాతము 18%. ప్రపంచ జనాభాలో మన శాతం 18%. కానీ ప్రపంచ భూభాగంలో మన శాతము 2.4%. జనాభానేమో 18% యాజ్ ఆన్ టుడే, కానీ భూభాగం వచ్చేసి 2.4%. రెండవది జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంత జనాభా ఉన్నారు అది తీసుకుంటే ప్రపంచంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు ప్రపంచ స్థాయిలో 55, అంటే ఒక చదరపు కిలోమీటర్కు 55 మంది ఉన్నారు. కానీ మన దేశంలో ఎంతమంది? 488 మంది ఉన్నారు. రెండో ప్లేస్ లో ఉండే చైనాలో ఎంతమంది ఉన్నారు? 151 మంది ఉన్నారు. మూడో ప్లేస్ లో ఉన్న అమెరికాలో ఎంతమంది ఉన్నారు? 38 మంది ఉన్నారు. రష్యాలో అయితే 9 మంది. అంటే జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్ కి రష్యాలో 9 మంది అయితే, ప్రపంచ స్థాయిలో 55 మంది అయితే, చైనాలో 151 అయితే, అమెరికాలో 38 అయితే, మంది 488. చాలా ఎక్కువ ఉంది. మూడవది, ప్రజెంట్ ప్రపంచంలో ఎక్కువ మంది నిరుపేదలు, ఎక్కువ మంది నిరుద్యోగులు, ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో ఎక్కువ మంది నిరుపేదలు, ఎక్కువ మంది నిరుద్యోగులు, ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్న దేశం మంది. ఈ పరిస్థితిలో ప్రజెంట్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకే జనాభాకు అందరికీ కూడు గూడు గుడ్డ అందించలేకపోతున్నాం. తర్వాత ప్రత్యేకించి యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాం అందరికీ. దీని పర్యవసానంగా యువత వచ్చేసి వాళ్ళు అసాంఘిక శక్తులుగా తయారయ్యి మద్యము, డ్రగ్స్, గంజా ఇటువంటి దాంట్లకు బానిసలై అసాంఘిక శక్తులై తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు. అంటే ఏ యువత కోసం వచ్చేసి మనం అంటున్నాము, చంద్రబాబు అంటున్నారు, ఆ యువతకు మనం ఉపాధి ఉద్యోగాలు ఇప్పటికే కల్పించలేక
ఉన్న యువతే వచ్చేసి అసాంఘిక శక్తులుగా తయారైపోయి సమాజానికి తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ ప్రపంచవ్యాప్తంగా లోకలు నాన్ లోకలు కాన్సెప్ట్ వస్తా ఉంది. ఈయన ఏమంటున్నాడు, మనం ఉత్పత్తి చేసి ప్రపంచం మీదకి వదులుదామంటున్నాడు. ప్రపంచం మీదకి వదిలే పరిస్థితి లేదు ఇప్పుడు. ప్రపంచం మీదకి కాదు, మన దేశంలోనే మిగతా రాష్ట్రాలకు పోయే పరిస్థితి లేదు. అమెరికాలోనే లోకలు నాన్ లోకలు. అమెరికా యొక్క దేశం యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏమి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ యొక్క ఇక్కడికి రండి అని చెప్పేసి ఒకప్పుడు జార్జి వాషింగ్టన్ పిలిపించినటువంటి దేశం ఈ రోజు మా దేశం నుండి వెళ్ళిపోండి అంటున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా లోకలు నాన్ లోకలు కాన్సెప్ట్ అయి ఆల్రెడీ అమెరికా తదితర దేశాలను ప్రవాస భారతీయులే పెట్టాబేడా సర్దుకొని ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంది. మన వాళ్ళు అక్కడికి పోవడం కాదు, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఉండే వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాం. ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం. డెన్సిటీ పాపులేషన్ లో ఎన్నో ఉన్నాం. తర్వాత వచ్చేసి విదేశాల నుండి మనం వచ్చే అక్కడికి పోయేది కాదు కదా, అక్కడ నుండి వచ్చే వాళ్ళకి ఏ విధంగా కల్పించాలనో ఉపాధి ఉద్యోగాలు ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎంతసేపు జపాను దక్షిణ కొరియా కొన్ని దేశాలు చూసుకొని ఆ దేశంలో జనసంఖ్య తగ్గిపోతా ఉంది, యువత వచ్చేసి తగ్గిపోయిపోతున్నారు, వృద్ధులు ఎక్కువైపోతున్నారు, మనకు ఆ పరిస్థితి వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ మైండ్ లో అది పడింది. అది పడి ప్రతి మీటింగ్ లో మన కలెక్టర్ సమావేశంలో చెప్పాడు, మొన్న వచ్చేసి టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో చెప్పాడు, ఎక్కడ బట్టిన వచ్చేసి సమయం సందర్భం లేకుండా చెప్తున్నాడు, పిల్లల్ని కనండి, జనాభా పెరగాల, ఇది చాలా అత్యంత ఆవశ్యం అని చెప్తున్నాడు. ఇది జపాన్ యొక్క జనాభా 12 కోట్లు, మన జనాభా 144 కోట్లు. జపాన్ జనాభా 12 కోట్లు, మంది 144 కోట్లు. తర్వాత అక్కడ జనసాంద్రత జపాన్ లో 340, మంది ఏమో 488. ఆల్రెడీ జపాన్ అభివృద్ధి చెందిన దేశం, అదేమో అభివృద్ధి చెందిన దేశం, మంది అభివృద్ధి చెందుతున్న దేశము. కాబట్టి మనం పులిని చూసి నక్క వాత పెట్టినట్టు జపాన్ దక్షిణ కొరియాను చూసి ఇంకా కనండి అంటే ఉండే వాళ్ళ పరిస్థితి దిక్కులేని పరిస్థితి ఉంటే ఇంకా కొత్త బయట వచ్చే వాళ్ళకు కల్పించలేకపోతుంటే కానీ ఏం చేయాలి వచ్చేసి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. జనాభాను పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి అని చంద్రబాబు నాయుడు మన వెంకయ్య నాయుడు గారు కూడా చంద్రబాబు కాన్సెప్ట్ కరెక్ట్ కాదని చెప్పాడు. ఆయన కూడా వచ్చేసి వెంకయ్య నాయుడు కూడా నేను ఒక సందర్భంలో చూశాను, చంద్రబాబు నాయుడు చెప్పి కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి జనాభా పెద్దలకు సంబంధించి ఇది సరే, ఆర్ఎస్ఎస్ వాళ్ళది అది వాళ్ళది వేరే విధంగా అనుకోండి, అది వచ్చేసి వాళ్ళు ఈ యాంగిల్లో ఆలోచించకుండా వాళ్ళు ముస్లిం జనాభా పెరిగిపోతా ఉంది కాబట్టి ప్రపోర్షనేట్ గా హిందూ జనాభా కూడా పెంచాలని చెప్పేసి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ స్టాలిన్ ఏమంటే ఆయన మనకు ఈ యొక్క డీలిమిటేషన్ జరిగితే జనాభా పరంగా వచ్చేసి మనకు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య నిర్ణయిస్తే అప్పుడు కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించినటువంటి తమిళనాడు కానీ మిగతా సదరన్ రాష్ట్రాలు సంఖ్య తగ్గిపోతుంది, లోక్సభ సభ్యుల సంఖ్య. ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళకు పెరుగుతుంది. ఇది రేపు సమాఖ్య వ్యవస్థకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అని ఇప్పుడు కనమంటే ఎంతమందికి అంటారు. కాబట్టి ఆయన రేపు జనాభా లెక్కలు 2026లో నెక్స్ట్ ఇయర్ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా ఈ సంవత్సరం లోపల 2 నెలల లోపల ఎంతమందిని అంటారు వచ్చేసి. కాబట్టి ఆయన యాంగిల్ వచ్చేసి ఈ యొక్క జనాభా పరంగా లోక్సభ స్థానాల సంఖ్య పెంచద్దు, ఉన్నటువంటి 543 అట్లనే ఫ్రీజ్ చేసి దాన్ని మహిళలకు రిజర్వేషన్ దాన్ని కల్పించండి. లేదా వచ్చేసి ఒకవేళ పెంచాలనుకుంటే అన్ని రాష్ట్రాల్లో ఈక్వల్ రేషియోలో పెంచండి. ఒక 31% మహిళలు ఇవ్వాలనుకుంటే 33% మహిళలు ఇవ్వాలనుకుంటే అన్ని రాష్ట్రాల్లో 33% పెంచండి, మహిళలకు ఇవ్వండి. అలా కాకుండా జనాభా పరంగా తీసుకుంటే ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనేది ఆయన యాంగిల్. అందుకోసం ఆయన వచ్చేసి అది చెప్తూనే ఇది కూడా వచ్చేసి మనం పిల్లల్ని జనాభా పెంచాలని చెప్పేసి ఆయన ఇంకో యాంగిల్ లో మాట్లాడుతున్నాం. అవును సార్, చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.